వేదాల్లో మొహమ్మద్ అనే ప్రచారం కూడా వీళ్ళు ఎత్తుకున్నారు. అంతటితో ఆగకుండా వేదాల్లో చెప్పబడిన దేవుడు కూడా అల్లా, భగవద్గీతలో చెప్పబడిన దేవుడు కూడా అల్లా, రాముడు కృష్ణుడు ఆ దేవుడిని పూజించేవాళ్ళు, ఈ విధంగా వక్ర భాషలు చెప్తూ వస్తున్నారు. అసలు మొట్టమొదటిగా నేను ఒక విషయం చెప్తున్నా. శ్రీకృష్ణుడు రాముడు ఉన్నారు అని ఒప్పుకుంటే అక్కడే బైబిల్ ఖురాన్ ఎగిరిపోతాయి. అసలు శ్రీకృష్ణుడు ద్వాపరయుగం నాటివాడు, రాముడు త్రేతాయుగం నాటివాడు. లక్షల సంవత్సరాల వ్యత్యాసం ఉంది కలియుగానికి ఆ యుగాలకి. మన బైబిల్ ఖురాన్లు తిప్పి కొడితే 5,000 సంవత్సరాల చరిత్ర లేదు వీటికి. అసలు రాముడు కృష్ణుడు ఉన్నారని ఒప్పుకుంటేనే మీ బైబిల్ ఖురాన్ ఎగిరిపోయినాయి. ఇంకా అప్పుడు మీకు ఇంకా సృష్టి మొదలవలేదు మీ గ్రంథాల్లో. ఇక్కడ ప్రపంచం నడుస్తుంది, కొన్ని యుగాలు గడిచిపోయాయి, కొన్ని మనమంత్రాలు నడుస్తున్నాయి. మరి ఇక రాముడు కృష్ణుడు అల్లాహ్